అయ్యప్ప దీక్ష శబరిమల నిష్ట నియమాలు సందేహాలు సమాధానాలు. కార్తీక మాసం ప్రారంభమైంది. అయ్యప్ప భక్తులు మాల ధరించి అయ్యప్ప దీక్ష గైకొనుటకు భక్తులందరూ ఎదురు చూస్తున్నారు. అలౌకిక ఆనందం పొంది శుభదాయకం, ఉత్తమ పరిణామం, నలుగురు మెచ్చుకోదగ్గ విషయం. కానీ ఈ దీక్షను తీసుకొనుట గొప్ప విషయం. నియమ నిష్టలను పాటించడం అత్యంత ప్రధానమైనది. బాగుగా ఆలోచనలు చేసుకొని దీక్షను పూనుకొనండి. దీక్ష తప్పనిసరిగా 48 రోజులకు తక్కువ ఉండరాదు. ఏదో మాల వేసుకొన్నాం, నల్లగుడ్డలు ధరించాము, అందరితోనూ స్వామి అనే గౌరవం పొందుదాం అని మాత్రం మాల వేసుకోవడం కాదు. ఇది నా వినయపూర్వక విన్నపం. పుణ్య కార్యాలు చెయ్యకున్నా పాపాల పాలు కాకండి. దీక్ష తీసుకొనదలిచిన తొలి సంవత్సరపు స్వామి మాలధారణకు ముందుగా 48 గంటల మునుపు నుండియే తన దురలవాట్లకు స్వస్తి చెప్పాలి. ఇక జీవితంలో ఆ వ్యసనాలకు బానిస కాకూడదని బలహీనులు దీక్ష తీసుకోకపోవడమే ఉత్తమం. నియమాలను క్షుణ్ణంగా మాల వేయు ఉత్తమ గురువు వద్ద ముందుగానే తెలుసుకొనవలెను. ఉన్నంతలో అప్పులు చేయకుండా దీక్ష వస్త్రములు, 108 పూసలు కల తులసి రుద్రాక్ష మాల ఒకటి, తోడుమాల అనేది నియమంలో లేదు. అయ్యప్ప చిత్రం గల ఒక బిల్ల డాలర్ని సమకూర్చుకొనవలెను. వెండి, బంగారు, నాణ్యమైన రత్నాల మాలలకై ఆశించరాదు. మాలధారణ చేయు ముందు రోజే 24 గంటల ముందే దీక్ష నియమాలను ఆచరించుట ప్రారంభించాలి. ఆ రోజు ఉదయమే లేచి చన్నీటి స్నానం ఆచరించి ఇంటిలో తన నిత్య పూజ ముగించుకొని మాతాపిత లేదా ఇంటి పెద్దలు, వివాహితుడు అయినచో ఇల్లాలి అనుమతి తీసుకొని ఇంటిలోని పెద్దల ఆశీర్వాదం తీసుకొని ఆపై మాల ధరింపగలరు. ముఖ్యంగా గురుస్వామి సన్నిధికి చేరుకున్న తర్వాత మన మనస్సులో ఉండేటువంటి ఏవైతే అనుమానాలు, ఊహించుకోలేని ఏవో ఆలోచనలు, వాటిని అన్నిటినీ కూడా గురువు గారికి తెలియజేసి మొహమాట పడకుండా, సిగ్గుపడకుండా అడిగి తెలుసుకోవలను. పలుమార్లు వెళ్ళి వచ్చిన వారికైనా అనుమానం కలగడం సహజం. దీక్ష నియమాలు. ముందుగా ఉత్తముడైన ఆధ్యాత్మిక గురువు పాద పద్మములను ఆశ్రయించి దీక్షను తీసుకొనవలెను. గురుస్వామి ద్వారా స్వామియే శరణమయ్యప్ప అనే తారక మంత్రం ఉపదేశమును పొంది భగవంతుని ఎట్లు పూజించవలెనో, ఎట్లు భగవత్ సేవ చేయాలి అనున్నది నేర్చుకోవలెను. గురువు చెప్పిన విధి విధానాలను, గురువు ఆదేశాలను శ్రద్ధగా పాటించవలెను. గురుస్వామి ఆజ్ఞను అతిక్రమించరాదు. ఉదయం సాయంకాలం 2 పూటల చన్నీటితో తలస్నానం చేయవలెను. నుదుట విభూతి, చందనం, కుంకుమలు ధరించవలెను. ఉదయ సాయంకాలము విధిగా పూజ చేయవలెను. భగవంతుని ఆర్చించిన తరువాత ప్రసాదంగా పూజ పుష్పమును శిరముపై ఉంచుకొనవలెను. ఏకభుక్తం తప్పనిసరి. అది కూడా మిత సాత్విక ఆహారం మాత్రమే. నేలపై చాప వేసుకొని నిద్రించవలెను. తలగడను ఉపయోగించకూడదు. కఠిన బ్రహ్మచర్యలను ఆచరించవలెను. అసత్యం పలకరాదు. ఇంటి యందు పూజ ముగిసిన తరువాత అవకాశం ఉన్నంత వరకు తప్పనిసరిగా దేవాలయాలకు వెళ్ళవలెను. పూజా విధానాన్ని సక్రమముగా పాటించే విధంగా దినసరి కార్యక్రమ ప్రణాళికను ఏర్పరచుకోవలెను. గురుస్వామి గారి పర్యవేక్షణలో లేదా వ్రత నియమాలు బాగుగా తెలిసిన సద్గురు స్వాముల అడుగుజాడలలో నడుచుకొనవలెను. దేవాలయములలోనూ ఇంటిలోనూ వివిధ విశేష పూజలలోనూ బృందగానములు చేయవలెను. భజనలో పోటీలు పడరాదు. పూజ ముగిసిన తరువాత అయ్యప్ప మాలయందు ఉండే అయ్యప్ప రూప డాలర్కు
హారతిని ఇచ్చేటప్పుడు ఎడమ చేతితో మాలను పట్టుకొని కుడి చేతితో హారతిని చూపించాలి. హారతి మంటల్లో మాలను డాలర్ను తిప్పరాదు. భగవంతుని సన్నిధిలో పడి వెలిగించునప్పుడు ఇతరులకు బాధ కలిగించని రీతిలో నాట్యమాడవలెను. ప్రత్యేక పూజలు ముగిసిన తర్వాత గురుస్వాములకు ఒకరి తరువాత ఒకరుగా క్రమ పద్ధతిలో సాష్టాంగ నమస్కారము చేయవలెను. అది కూడా సున్నితంగా పాదాభివందనం చేయవలెను. స్వామికి సంబంధించిన ఊరేగింపు ఉత్సవాలలో విధిగా పాల్గొని కనీసం కొంత దూరమైనా నడవవలెను. స్వచ్ఛమైన శుభ్రత కలిగిన అభిషేక ద్రవ్యములు దొరికినప్పుడే స్వామికి అభిషేకములు చేయించవలెను. అభిషేక ద్రవ్యాలు మంచివి కాకపోతే ఆలయంలోని విగ్రహం పాడైపోతుంది. అనేక విషయాల్ని దృష్టిలో ఉంచుకొని అభిషేకానికి మంచి ద్రవ్యాన్ని సమకూర్చుకొనవలెను. అభిషేక ప్రసాదములను భక్తితో స్వీకరించవలెను. ప్రత్యేక పూజలయందు స్వామిని అలంకరించున్నప్పుడు అర్చనలలోనూ మరియు చేసే ప్రతి మంచి పనిలోనూ ఏకాగ్రత కలిగి ఉండవలెను. భగవంతునికి చేసే సేవ, భగవద్భక్తులకు చేసే సేవ ఒక్కటే అని భావించి వినయంతో సేవ చేయవలెను. నిరంతరం స్వామియే శరణమయ్యప్ప అనే భగవన్నామ స్మరణను చేస్తూ ఉండవలెను. తమకు ఆర్థికంగా ఎంత శక్తి గలదో అందుకు తగినట్లుగానే భగవంతుని ఆర్చింపవలెను. ఆడంబరాలకు ప్రాధాన్యత ఇవ్వకూడదు. కొందరు పోటీలు పడి అప్పులు చేసి గొప్ప కోసం పూజ, భీక్ష కార్యక్రమాలు చేస్తున్నారు. పుణ్యం కన్నా పాపం ఎక్కువగా ఆర్జించదలిచిన దానివల్ల జరిగేటువంటి నష్టాన్ని ఎవరూ భరించలేరు. ఏదైనా ఆహారమునకు సంబంధించిన దానిని భగవంతుని స్మరించి భగవద్దర్శనం చేసి ప్రసాదముగా స్వీకరించాలి. భక్తిపరమైన కార్యాలను చేయునప్పుడు ఇతరులకు భయపడకూడదు. భగవంతునకు సంబంధించిన ప్రత్యేక సేవా కార్యక్రమాలలో వీలైనంత వరకు విధిగా పాల్గొనవలెను. ఏ పనులు చేస్తున్నా భగవంతుని తలుస్తూ దైవ కార్యంగానే చేయవలెను. భోజనమునకు ముందు శుచియై హితమైన సాత్విక ఆహారాన్ని మితంగా భుజించవలెను. అయ్యప్ప దీక్ష ద్వారా ఆధ్యాత్మిక ప్రగతిని సాధించవలెను. మనకిష్టమైన పనినైనా పరిత్యజించి స్వామి యొక్క సేవలో పాల్గొనుటకు సంసిద్ధుడిగా ఉండవలెను. అది మంచిది. దీక్షకు అవసరమైనంత వరకే భౌతిక జగత్తు నుండి విషయాలను స్వీకరించవలెను. మర్రి, మారేడు మొదలగు వృక్షములకు నమస్కరించవలెను. అత్యవసరం అయినంత వరకే నిత్య జీవన కార్యక్రమాలను ఆచరించవలెను. దుఃఖము కలిగినప్పుడు కృంగిపోవుట కానీ, సుఖము కలిగినప్పుడు పొంగిపోవుట కానీ చేయకూడదు. వివిధ హోమ యజ్ఞముల ద్వారా వ్యాపించిన పొగను భక్తితో శ్రద్ధతో పీల్చవలెను. దూరంగా పోరాదు. సత్సంగములు, సద్భాషణలలో, పురాణ కాలక్షేపాలలో విరివిగా శ్రద్ధాశక్తులు కలిగి పాల్గొనవలెను. భగవానుని అనుగ్రహము కొరకు సదా పరితపించవలెను. భక్తి భావము కలిగియుండి భక్తి గ్రంథాలను చదువుచుండవలెను. పరిపూర్ణమైన మనస్సుతో భక్తితో పరమాత్మునికి సేవ చేయవలెను. దేవుని స్తుతించునప్పుడు, నామములు ఉచ్చరించునప్పుడు తప్పులు రాకుండా జాగ్రత్త పడవలెను. స్వామికి సంబంధించిన వివిధ శ్లోకాల నామాల అర్థాలను
పరిపూర్ణంగా తెలుసుకొని ఉచ్చరించవలెను. భక్తి భావములో తనకంటే పరిణితి పొందిన భక్తులతో సాంగత్యము చేయవలెను. భక్తి లేని వారి సాంగత్యము అసత్యవాదులు, పౌరుషముగా మాట్లాడేవారు, క్రోధము కలిగిన వారు, నాస్తికులు సాంగత్యమును పరిత్యజించవలెను. కామ క్రోధాదులను అదుపులో ఉంచుకొనవలెను. ఆలయాలలోనూ పూజా మందిరాల వద్దను పూజలు జరుగుచున్న చోట సత్ప్రవర్తనతో మెలుగవలెను. ప్రశాంత జీవనమును గడపవలెను, ఆవేశపడరాదు. ప్రశాంత జీవనమును గడపవలెను, ఆవేశపడరాదు. అన్య దేవతలను దూషించడం, చులకనగా మాట్లాడడం చేయకూడదు. భూత దయ ముఖ్యము. అనవసరముగా ఏ ప్రాణికి కష్టము కలిగించరాదు. అశౌచమునకు దూరంగా ఉండాలి. బహిష్టు స్త్రీలు ఉన్న చోటుకు మరణము సంభవించిన వారి ఇంటికి శ్రాద్ధ భోజనాలు, సామూహిక విందు వినోదాలకు దూరంగా ఉండాలి. పూజలు చేయనప్పుడు పుష్పములు, తులసి దళము, పత్రి లాంటివి ఒడిలో పోసుకొనరాదు. తడి వస్త్రములతో పూజలు చేయరాదు. పూజ చేస్తున్నప్పుడు కటిక నేలపై కూర్చొనరాదు. ఏక వస్త్రముతో పూజ చేయరాదు. నొదుటన విభూతి, గంధం, కుంకుమ లేకుండా పూజలలో పాల్గొనరాదు. స్త్రీలకు దూరముగా ఉండాలి. పెద్దవారిని మాతగాను, చిన్నవారిని బిడ్డగాను తలిచి ప్రవర్తించాలి. అయ్యప్ప దీక్ష నియమాలు, పూజా విధానంపై కొన్ని వివరించాము. మరిన్ని తెలుసుకొనుటకు మీ సన్నిధానంలో ఉండేటువంటి గురుస్వామి ద్వారా మీ సందేహాలకు ఖచ్చితమైనటువంటి సమాచారాన్ని తెలుసుకున్న తరువాతే మీరు చేయవలసిన కార్యములు మొదలు పెట్టవలెను. మాల ధరిస్తున్న ప్రతి స్వామికి స్వామియే శరణమయ్యప్ప అని గోచరణతో ప్రతి ఒక్కరూ నమస్కరిస్తూ స్వామి స్మరణలో ఉండవలెను. స్వామియే శరణమయ్యప్ప.